హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మనకి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకొని మీకు స్టార్టింగే జాబ్లో చేరగానే మీకు 50,000 వరకు వస్తుంది సాలరీ. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు సెలక్షన్లో. కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి సిబిఐ నుంచి 4,500కి పైగా వేకెన్సీస్తో మన తెలుగు వాళ్ళ కోసం భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ వీడియో చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. సో ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ వేకెన్సీస్కి మనము కేవలం ఆన్లైన్లో అప్లై అయితే చేయాలన్నమాట. సో ఎటువంటి మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు, ఆన్లైన్ అప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ కూడా చెప్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. సో మీకు అప్లై ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 13th July వరకు టైం ఇచ్చారు. ఆ యొక్క డేట్లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ మీకు లింక్ కూడా ఇదే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నోటిఫికేషన్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై పేజీలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. అది ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో మెయిన్ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ వేకెన్సీస్కి మనకి తక్కువ కాంపిటీషన్ అది ఉంటుంది కాబట్టి సో ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, అది కూడా మనకు తక్కువ కాంపిటీషన్తో అనుకుంటే సో కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు సిలబస్ కూడా చెప్తాను, ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్స్ నుంచి మనకి ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం. అయితే ఒక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 120 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి ఎంసీక్యూ ప్యాటర్న్లోనే అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లో ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ పెడతారు. 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది, ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్. సో ఇందులో మీకు 20 క్వశ్చన్స్ అడుగుతారు, 20 మార్క్స్. ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అండ్ జనరల్ యాప్టిట్యూడ్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్, సో ఇది మనకి కొత్త టాపిక్ అనమాట. సో దీనికి వచ్చేసి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. తర్వాత నెక్స్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సో దీనికి వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో దీనికి మనకి కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉంటుందంటే నార్మల్గా ఈ యొక్క టాపిక్స్ ఫస్ట్ 3 టాపిక్స్ అందరు కూడా ప్రిపేర్ అవుతారు. బట్ ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 4 and 5 సో ఇది ఎవరైతే ప్రిపేర్ అయ్యి మంచిగా అటెంప్ట్ చేస్తారో వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ జాబ్ అయితే మీరు కొట్టొచ్చు అనమాట. సో ఇందులో మనకి ఈ సిలబస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తర్వాత మీకు డీటెయిల్గా సిలబస్ కూడా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మీరు డీటెయిల్గా ఒకవేళ మీకు సిలబస్ కావాలంటే చాట్ జీపీటీ నుంచి కూడా ఇక డీటెయిల్డ్ మీరు టాపిక్స్ అని కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు నెగటివ్ విధానం వచ్చేసి ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.60 మీకు నెగటివ్ విధానం అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక ఎగ్జామ్ అనేది క్లియర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి
ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే మనకి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ వాళ్ళు ప్రజెంట్ మనకి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా టెక్నికల్ పొజిషన్స్ని కూడా భర్తీ చేస్తారు. కాకపోతే ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మాత్రం మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకి లెవెల్ 3 ప్రకారం సాలరీ ఇస్తున్నారు. సో లెవెల్ 3 అంటే మీకు బేసిక్ పేని మనకి దాదాపు 28,000కి పైగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. మనకి 35,400 ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరిన తర్వాత 50,000 వరకు శాలరీ వస్తుంది. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మనకి అప్లై చేయడానికి మినిమం మీరు 55% మార్కులతోటి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో మీరు పాస్ అని ఎలిజిబుల్ అంటే మీరు నార్మల్గా డిగ్రీ పాస్ అని అప్లై చేయొచ్చు, లేదంటే మీరు బీటెక్ పాస్ అని కూడా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి మీరు బీటెక్ పాస్ అని కూడా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకి మిగతా పోస్ట్ ఉన్నాయి, బట్ వీటికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. కాకపోతే ఇక్కడ ఎవరైతే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ ఉన్నాయో ఇక జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్లకి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఇక్కడ బీఆర్ బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండి దాంతోపాటు మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది చేస్తే కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఈసీఈకి సంబంధించి కానీ ఈ యొక్క విభాగాల్లో లేదంటే కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ లేదంటే సివిల్కి సంబంధించి ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే ఆ యొక్క బీటెక్తో పాటు ఎంటెక్ అనేది చేస్తున్నారో వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి అయితేనేమో సాలరీ మాత్రం మనకి లెవెల్ 6 ప్రకారం అయితే ఇస్తున్నారు. లెవెల్ 6 అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 70,000కి పైగానే సాలరీ వస్తుంది. మనకి ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దర్వాద్ నుంచి అయితే రావడం జరిగింది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చాలా చోట్ల మనకి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ వాళ్ళకైతేనేమో హైదరాబాద్లో ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో తిరుపతిలో ఉంది. కాబట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇస్తారు, తర్వాత మనము మన స్టేట్స్కి అయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము అప్లై ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు పైన టాప్లోనే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ కిందనే క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది బటన్, దానిపైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు అప్లై పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎల్లో బటన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ కింద లాగిన్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేసి సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మొబైల్ త్రూగా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా చేసేయచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ కాంపిటీషన్, తమకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. డైరెక్ట్గా ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.